మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. విద్యా వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. అభివృద్ధి కోసమే దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని మళ్లీ కోరుకుంటున్నారంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ గెలుపుకు కలిసి వచ్చిన అంశాలు ఏంటి? నరేంద్ర మోదీ గారి నాయకత్వం మళ్లీ రావాలి, దేశంలో ప్రధానమంత్రిగా ఉండాలని, మహబూబ్ నగర్ పార్లమెంట్లో డీకే అరుణ గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నటువంటి లక్ష్యంతో ఆ యొక్క ఆలోచనతోనే ప్రజలు నన్ను గెలిపించింది. అక్కడ ఎంపీగా మీ ముందున్న ప్రాధాన్యతలు ఏంటి? జిల్లాలో విద్య, వైద్యం, అదేవిధంగా సాగునీరు, తాగునీరు, అదేవిధంగా హాస్పిటల్స్, అదే వైద్యం, దాంతోపాటు అదేవిధంగా రోడ్స్ కానీ, రైల్వే మార్గాలు కానీ, వీటన్నిటితో పాటు జిల్లా యొక్క సమైక్య అభివృద్ధి కోసం నా శాయశక్తిలా కృషి చేస్తాను. మహబూబ్ నగర్పై ఇప్పటికే డీకే అరుణ అన్న ఒక మార్క్ ఉంది. ఎంపీగా ఎలాంటి మార్కు చూపించబోతున్నారు? తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ రావాల్సినటువంటి విద్యా సంస్థలు ఏవైనా ఉంటే వాటి కోసం ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రోడ్డు మార్గాలు, సరే నేషనల్ హైవేస్, రైలు మార్గాలు, మా జిల్లాలో పెండింగ్ ఉన్నటువంటి రైలు మార్గాలే కానీ, అదేవిధంగా జిల్లాలో ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్, వైద్య పరంగా కూడా జిల్లాకు అవసరమైనటువంటి అప్గ్రేడేషన్ కోసం హాస్పిటల్ అప్గ్రేడేషన్స్ కానీ, లేదా నూతనంగా ఇంకా వైద్యపరంగా ఏమైనా జిల్లాకు చేయవలసినటువంటి విషయాలపైన కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏమైనా అభివృద్ధి పనుల విషయంలో వీటన్నిటిపైన కూడా ఫోకస్ చేస్తాం. జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం. డీకే అరుణను కేంద్ర మంత్రిగా చూడొచ్చా? అది ప్రధానమంత్రి గారి యొక్క నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. మొత్తమే చూసుకోవచ్చు, పాలమూరు అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాను, మంత్రివర్గ రేసులో ఉన్నట్టు డీకే అరుణ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.